ఇప్పుడు సర్వము కోల్పోయినా, నా అనుకున్న వారే దూరమైన, సన్నిహితులే మాటలతో గాయపరిచిన, శరీరమే కృంగి కృషించిపోయిన, విసుగక దేవుని యందు నిరీక్షణ కలిగి ఆయన నుండి ఏమీ ఆశించక, దేవుని చిత్తం ఇదే అని తలచి మోకాళ్ళుని ప్రార్థించి అనునిత్యము స్తుతించి ఊహించని రీతిలో రెండింతల ఆశీర్వాదం పొందుకున్న గొప్ప విశ్వాసి అయిన యోబు జీవితాన్ని మరిచితివా? ప్రియ స్నేహితులారా, మెలకువ కలిగి ప్రార్థించండి, దేవుని చిత్తానికి తలవంచండి, విశ్వాసాన్ని కోల్పోకుండా నిరీక్షణ కలిగి ఉండండి.